కరెక్ట్గా 10 సంవత్సరాలు ఎక్కడైతే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా అసలు ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా కూడా రోడ్ లేదు. స్థానికంగా కాన్స్టెన్సీ లోపల కూడా షాద్నగర్ కాన్స్టెన్సీ నియర్ దెన్ బస్ స్టాప్ ముంగట కూడా 10 సంవత్సరాలు రోడ్డు వెళ్ళకపోయారు. దాదాపు నాకు తెలిసిన 10 సంవత్సరాల్లో ఒక 100 మంది ఆ రోడ్డు మీద పడి చనిపోయి ఉంటారు. 100 మంది దాకా చనిపోయి ఉంటారు. ఎందుకంటే భారీ గుంతలు, అసలు ఇంత పెద్ద గుంతలు. నైట్ టైంలో వెళ్ళడం వరకు అసలు బైక్ల పైన వెళ్తే కళ్ళమ్మ కూడా జారికి కింద పడతా ఉండే, గుంతలు ధనమని పడితే కింద పడతా ఉండే. అలాంటి పరిస్థితిలో ఇలా వచ్చిన సంవత్సర కాలంలోనే ఈలపల్లి శంకరయ్య గారు మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకోవడం జరిగిందండి. మేమందరం ఉండి కూడా ఆ వ్యక్తి పార్టీ పర్పస్ లో లేకపోయినా, పైసలు బడ్జెట్ ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా కూడా నా కాన్సెన్స్ నేను డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం ముందు చూసినా అది చాలా మందికి ఉండదండి. 100% ఈ కాంగ్రెస్ పార్టీలో ఈలపల్లి శంకర్ గారికి ఉందని నేను భావిస్తున్నా. షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కూడా చాలా డెవలప్ అయిందండి ఈ సంవత్సర కాలంలో. వాళ్ళు 10 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధిని కూడా నోచుకోవాలండి షాద్నగర్, క్లియర్ చెప్తున్నాము. అయితే ఈ వచ్చిన తర్వాత ఎంబడే ఏదైతే ఎలక్షన్ కి ముందు రాకముందుకు హామీలు ఇచ్చారో, నేను షాద్నగర్ ఈ విధంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారో ఆ విధంగా సంవత్సర కాలంలోనే బస్ స్టాండ్ ముంగట మీరు ఇప్పుడు గూగుల్లో చూసుకున్నా కూడా అర్థమైపోతుందండి. బస్ స్టాండ్ ముంగట దాదాపు 100 ఫీట్ల రోడ్డు వేసి మధ్యలో డివైడర్ మంచి కాంక్రీట్ రోడ్ నిర్మించి ఇలా స్ట్రీట్ లైట్లతో ఎంత అందంగా తయారు చేసినారు షాద్నగర్ బస్ స్టాండ్ ని. ఈ యొక్క చౌరస్తాను కూడా విస్తరింపజేస్తా ఉన్నారు. గ్రామాలలోకి వెళ్ళినట్టయితే ఎక్కడ ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే అక్కడ సీసీ రోడ్డు ఒలిపించి అక్కడ స్థానికంగా కాంగ్రెస్ లీడర్లు కానీ, సర్పంచులు కానీ, ఆ గ్రామంలో పెద్దలను కానీ కలిసి మీటింగ్ పిలిచి మీ గ్రామంలో ఇంకా ఏమేమి సీసీ రోడ్లు కావాలి, ఏమేమి పనులు ఉన్నాయని చెప్పేసి స్వయంగా పిలిపించి అడిగి వాళ్ళు ఒక పేపర్ మీద రాసిచ్చి ఈ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీలో పెట్టడం జరుగుతుంది.